సో ఇంకోటండి, మీరు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇవాళ మీ పార్టీ విధానం చూస్తే మొదటి 3.5 సంవత్సరాలు మీరు అంటే కాంగ్రెస్ కోర్స్ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా కొంత బీజేపీతో సఖ్యతతో వెళ్తున్నారు అనేటువంటిది ఒకటి వచ్చిందండి. తర్వాత ఇటీవల కాలంలో మళ్ళీ టీడీపీతో పొత్తుంటుంది అనేటువంటిది ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉన్నది. మళ్ళీ ఇప్పుడు తిరిగి టీడీపీని దూరంగా పెట్టుకొని బీజేపీతోనే అంటే పోస్ట్ ఎలక్షన్స్తో ఉండే అవకాశం ఉంది అనేటువంటి అంటారు. అంటే ఇటువంటి యాంబిగ్యూటీ ఎందుకు వచ్చింది పార్టీలో? అంటే సార్ ఇవన్నీ మనం చర్చించుకునే తప్పితే కానీ అసలు అధిష్టానం మైండ్లో ఆలోచనే లేదు. మాది సింగిల్, మేము అంతా 119 సీట్లు మేమే కంటెస్ట్ చేస్తాం. ఓకే, ఎంఐఎంకి కూడా ఎవరా? ఎంఐఎం అంటే అది ఫ్రెండ్లీ ఇది ఉంటుంది, దట్ ఈస్ డిఫరెంట్. 7-8 సీట్లు వాళ్ళకి వదిలిపెట్టేస్తారు. అంతేగాని ఈ కాంగ్రెస్ అనో టీడీపీ అనో బీజేపీ అనో ఆలోచన అసలు మా అధిష్టానానికి లేదు. బట్ ఏదేమైనా కూడా ఇది చాలా ఎర్లీ డిస్కషన్ ఆ పర్టికులర్ పాయింట్లో, పొత్తుల విషయంలో ఇంకా బోల్డ్ టైం ఉంది. అంటే మీరు అసలు మాకు పొత్తులు మాజీ తెలుగుదేశం నాయకుడిగా తెలుగుదేశంతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే బాగుంటుందా బాగోదా? అసలు టీఆర్ఎస్కి పొత్తు అవసరం లేదు సార్. టీఆర్ఎస్ ఖాతాలో ఆల్రెడీ 100 నుంచి 106 సీట్లు మా సర్వేలు, మా రిపోర్ట్, మా సీఎం గారు చేయించిన రిపోర్టుల ప్రకారం 100 నుంచి 106 సీట్లు టీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్గా. కానీ కొంత తెలుగుదేశం నాయకుల్లో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఎందుకంటే పెట్టుకుంటే కనీసం పార్టీ ఏమన్నా మనుగడ ఉంటుందేమో అనేది వాళ్ళు ఆలోచన చేయొచ్చు. కానీ టీఆర్ఎస్ పార్టీకి ఆ పరిస్థితి లేదండి వాళ్ళ. తర్వాత ఇంకోటి, ఏదైతే అంటే నియోజకవర్గాల పునర్విభజీకరణ జరుగుతుంది, కొన్ని సీట్లు పెరుగుతాయి అనేటువంటిది హోప్స్తో చాలామంది వేరే పార్టీల నుంచి మీరు వాళ్ళని ఫిరాయింపు చేసుకోవడం ఇవన్నీ జరిగినాయి. అది ఆల్ సెడ్ అండ్ అని అందరికీ తెలిసింది అది. కానీ ఇప్పుడు అది లేకపోవడం వల్ల ఇప్పుడు ఆ సీట్ల దగ్గర గొడవలు వస్తున్నాయి అనేటువంటిది కూడా వస్తుందండి. అటువంటిది ఏం లేదండి. పార్టీలో కేసీఆర్ గారు ఏది చెప్పినా దాన్ని తూచా తప్పకుండా పాటించే నాయకులే వాళ్ళ పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచైనా రాని, కాంగ్రెస్ నుంచి రాని, టీడీపీ రానివ్వండి, అందరికీ సమన్యాయం కేసీఆర్ గారు చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ వస్తే బోర్డులు నామినేటెడ్ పోస్టులు, బోర్డులు వ్యవహారం ఉంటుందండి. సో ఎవరికి ఎక్కడ ఎటువంటి స్థానం కల్పించాలనేది కేసీఆర్ గారు మాట నిలబెట్టుకోగలరు అనేటువంటిది కొంత ఆయనకి అది ఒకటి బ్రహ్మాండమైన ప్లస్ పాయింట్. దానివల్ల మీరు వద్దు అంటే ఆగిపోయే పరిస్థితి వస్తుంది తప్ప, అంతేగాని దాని తిరుగుబాటు బావుట అయ్యి అంటారు చూసారా, అటువంటి పరిస్థితి రాదండి. టీఆర్ఎస్కి అది ఎప్పటికీ అటువంటి బెడద లేదండి. అది ఎలాగొచ్చిందండి? ఆయన నియంతృత్వంలో వచ్చిందంటారా లేకపోతే ఆయన మంచితనం వల్ల వచ్చింది? మంచితనం అండి. ఎందుకంటే కేసీఆర్ గారు మైండ్లో ఉంటే చాలు, ఆయన టైం చూసి మన మీరు చూసి ఉంటారు చాలామంది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చి ఆయన వాళ్ళు ఊహించిన అటువంటి కూడా ఆయన పదవులు ఇచ్చారు ఆయన కేసీఆర్ గారు. సో వన్స్ ఆయన క్రెడిబిలిటీ అనేది అంటే పార్టీ పరంగా సో ప్రభుత్వ పరంగా ఈజ్ డిఫరెంట్. మన పని మనం చేసుకుంటూ పోతే డెఫినెట్గా మన టర్మ్ మనకు వస్తుంది. కేసీఆర్ గారి మైండ్లో ప్రతి నాయకుడు, ప్రతి ఉద్యమకారుడు ఉన్నారండి. అందరికీ సమన్యాయం చేస్తారని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను.